హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో పీపీపీ పైన చంద్రబాబు నాయుడు గారు నేను ఒక సమీక్ష చేసిన ఆ వార్త ఇచ్చారు. పదే పదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా పీపీపీ అంటే ప్రైవేటు పరం కాదని, పీపీపీతోనే పేదలకు మెరుగైన వైద్యం అందించవచ్చు, మెరుగైన విద్యను కూడా అందించవచ్చు అని పదే పదే ప్రచారం చేస్తున్నాం. దానిపైన నిన్న చేసిన సమీక్షకు సంబంధించి ప్రజాశక్తి పేపరు అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పత్రికలు అంతో ఎంతో విశాలాంధ్ర, ప్రజాశక్తి ఇట్లాంటి కాస్త ప్రజల గురించి న్యూట్రల్గా వార్తలు రాస్తాయి. ఈ మిగతా ఈనాడు, ఆంధ్రజ్యోతి, XYZ ఇవన్నీ ఒకవైపు, సాక్షి ఇంకొక వైపు, వాళ్ళ రాజకీయాల కోసం వార్తలు రాస్తారు. వీళ్ళు రాసిన వార్తలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే నిన్న పీపీపీలో 70% ఉచిత పేదలకి పడకలట. అంటే మిగతా 30% ఎవరికి మరి? అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట. అంటే పడకల గురించి చెప్పిండేడా? అసలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పడకలు కాదు కావాల్సింది మెడికల్ సీట్లు ఏంటి మరి? పేద విద్యార్థులకి ఎన్ని సీట్లు ఇస్తారు మీరు? అది చెప్పట్లే. పడకల గురించి ఎవరు లెక్కేయాలి ఈ పడకలు? 70% పేదలకు ఇచ్చిండా లేదా అని? ఇది అయ్యే పనేనా? ఇదంతా ఏంటంటే మూకుమ్మడిగా కట్టగట్టి అమ్మేసే కార్యక్రమం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పీపీపీ పేరుతోని ఇప్పుడు 70% పేదలకు ఉచితం అంటారు, 30% ప్రైవేట్కి అంటారు. ఒక 2 ఇయర్స్ అయ్యాక లేదు 50-50 అంటారు. ఇంకో 2 ఇయర్స్ అయిన తర్వాత ఇక ఆ 50 కూడా లేదులే, మొత్తం ఇక మనం వదులుకుందాం ఆశలు, వాళ్ళే చూసుకుంటారు, అమ్ముకుంటారు సీట్లని. ఈ 5 సంవత్సరాల టెన్యూర్ అయిపోయేటాలక చంద్రబాబు నాయుడు గారిది ఇది 70 కాస్త 0 అయింది. పేదలకు ఇచ్చేది 0 అయింది, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది 100% అయింది. ఇది బెడ్లు. ఈ బెడ్ల చాటున మెడికల్ సీట్లు అమ్ముకునే దందా స్టార్ట్ అయింది. ఒక్కొక్క సీటు 10 కోట్ల రూపాయలకి మార్కెట్లో పెట్టి నిలబెట్టి అమ్ముతారు. ఇక దీనికోసం అన్నమాట ఈ పీపీ, ఈ తంటాలని దానికోసం. ఎందుకంటే పెద్ద అమరావతిని కట్టేవాళ్ళు, పెద్ద పోలవరాన్ని కట్టేవాళ్ళు, పెద్ద 85,000 కోట్లు పెట్టి బనకచర్ల కట్టేవాళ్ళు ఒక 7-8 వేల కోట్లు పెట్టి ఒక 10 మెడికల్ కాలేజీలు నిర్వహించలేదా? ప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ ఏమొస్తుంది నాకు అని ఆలోచించడం ప్రభుత్వంలోని పెద్దలు తప్ప, నాకేదన్నా రావాలంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నా మనుషుల చేతులు పెడితే ఏదన్నా 10 కాలాల పాటు ₹4 వస్తాయి. ఇది అనమాట. ఇది స్పష్టంగా నిన్న వారు చెప్పారు. పీపీపీ ఆసుపత్రుల్లో పేదలకు 70%, 30% పడకలు ప్రైవేటుకు ఏప్రిల్ నుండి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ సమీక్షలు. ఇది ఒక పెద్ద గమ్మత్తు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంట. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు చేశారు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు చేశారు. ఏ రోజన్నా ఈ దేశంలో నాకు తెలిసి ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ పెట్టి ఈ 75 సంవత్సరాల పైబడిన స్వతంత్ర భారతదేశంలో రాజకీయ పార్టీలు ప్రజల కోసం పెట్టిన స్కీముల్లో అత్యంత ముఖ్యమైన, అత్యంత ప్రాణాలను కాపాడే స్కీమ్ ఉందంటే అదొకటే. మిగతా అన్ని ఓట్ల కోసం పెట్టే స్కీములు తప్ప ఇది ప్రాణాలను కాపాడే మానవతా విలువలతోనూ, మానవతా దృక్పథంతో గుండెల్లోంచి వచ్చిన స్కీమ్ అది ఆరోగ్యశ్రీ. ఎంత ముద్దుగుంది. దాన్ని తీసేసి ఏందో యూనివర్సల్ అంటుండు, ఏందేందో చెప్పి దాన్ని ఎత్తేసే కార్యక్రమం చేస్తారని అనిపిస్తుంది. ఇప్పుడు పేరు మారకపోతే ఏమైనా కొంపలు మునుగుతున్నాయా? ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిండు. ఆయన ఆలోచించినట్టు ఎవరు ఆలోచించాల వీళ్ళు. ఇక ఆయన ఆలోచననే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన పరిస్థితి అనివార్యం. ప్రజల ప్రాణాలు కాపాడాలని గుండెల లోతుల్లోంచి వచ్చిన స్కీమ్ని అడిదిప్పి యూనివర్సల్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, 25 లక్షలు అంటాడు. చివరికి ఇది ఏంటంటే ఎత్తేసే కార్యక్రమం లెక్కనే ఉంది. ఎందుకంటే పేదలకి, రైతులకి ఇచ్చే ఉచిత పంటల బీమాని ఎట్లయితే మీరు పే చేసుకోండి అని చెప్పిండో, సేమ్ ఇది కూడా ఇప్పుడు ఇస్తారు ఉచితంగానే. 25 లక్షలు అంటాడు, 2.5 లక్షలు అంటే దాంట్లో మడత పేచీలు ఉన్నాయి చాలా. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకట 25 లక్షల వరకు అట, ఎబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి 2.5 లక్షల వరకు అట. అంటే ఎవరి కోసం మీరు పని చేస్తున్నారో అసలు ఎటు తీసుకెళ్తారు ఈ స్కీము? యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏంటి అంటే దీన్ని దశల వారీగా ప్రభుత్వం దాని నుంచి తప్పుకునే కార్యక్రమం చేస్తుందని అనిపిస్తుంది. ఇది పేదలకు సంబంధించి పీపీపీలో పేదలకు చేస్తున్న ద్రోహానికి సంబంధించి ఒక వార్త. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంకేడ ఆంధ్రజ్యోతి భజన. పీపీపీ కాలేజీల నియంత్రణ సర్కారుది. నియంత్రణ ఏళ్ళదేటది. వాడు నిర్మించి డబ్బులు ప్రైవేట్ వాడు తెచ్చి పెట్టుబడులు పెట్టి కాలేజీ కన్స్ట్రక్షన్ చేసి వాడు నిర్వహణ చేస్తారని మీరు జీవోలో ఇస్తారు. జీవోలో ఏమి ఇస్తున్నారు? కన్స్ట్రక్షన్ అంటే మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అంటారు. ఇక మళ్ళీ మీరేం నియంత్రణ చేస్తారు? మీరు నియంత్రణ చేస్తే
70% సీట్లే పేదలకు ఎందుకు వస్తున్నాయి? బెడ్లు ఇదంతా ఉత్తది, అబద్ధం. నియంత్రణ, నిర్వహణ ఈ 2 ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టడాన్నే పీపీపీ అంటారు. 50 ఎకరాలు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి స్థలం ఇచ్చి గవర్నమెంటు వాళ్ళ చేతిలో పెడుతుంది. ఇది కొత్త మెడికల్ కాలేజీపై సీఎం స్పష్టీకరణ అంట. నాణ్యమైన వైద్య సేవలకే పీపీపీ విధానం. ఎందుకు? పీపీపీ అయితేనే నాణ్యమైన ఇయ్యలేస్తా, మనం ఇయ్యలేమా? ప్రభుత్వం ఇయ్యలేదా? మీరు నాణ్యమైన పరిపాలన ఇస్తున్నప్పుడు, చాలా సమర్థవంతమైన విజనరీ పరిపాలన ఇస్తున్నప్పుడు వైద్యాన్ని ఎందుకు ఇయ్యలేరు? దాంట్లో అది పరిపాలన అది ఒక భాగం. ఇవన్నీ కుంటి సాకులు. నాణ్యమైన వైద్యానికే పీపీపీ అట, లేదంటే లేదా. ఇక ఇది ఒకటైతే ఇంకొక భజన, రహదారులపై విపత్తుల పగబట్టినట. రహదారులు ఈయన ఏం చేస్తాడంటే, ఆంధ్రజ్యోతి వాస్తవానికి రోడ్లు మొత్తం గుంటలు పడి గుంతలమయమైనవి. దీనికి విపత్తులు పగబట్టినట్టు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేసిండట. 2000 కోట్లు రిలీజ్ చేసి గుంటలన్నీ పూడిపిండట. పూడిపిన గుంటలు వర్షం రాగానే కొట్టపోయినాయట. అంటే ఎంత నాణ్యతని పూడిపారు, అసలు ఎన్ని రోడ్లు గుంటలు పోయినాయి, ఈ గురిగింద నీతులు చెప్తుంది ఆంధ్రజ్యోతి. అంటే వేరే ముఖ్యమంత్రి వేరే ప్రభుత్వం ఉంటే గుంటలకి ప్రభుత్వం కారణం, ఇప్పుడు విపత్తు కారణం. చంద్రబాబు నాయుడు గారు ఉండదు కాబట్టి మనం విపత్తు అనాలి అంతే. గవర్నమెంట్ తప్పు లేదు, గవర్నమెంట్ చాలా అద్భుతంగా చేస్తుంది, కానీ విపత్తు వచ్చి కొట్టపోయింది. ఆ విపత్తు వల్లనే గుంటలు పడ్డాయి, లేదంటే అద్భుతాలు జరిగాయి. ఎందుకు ఈ భజన? సిగ్గులేని భజన. అరే రోడ్లు గుంతలమయమైన దీనికి విపత్తు కారణాలు కూడా మీరు చెప్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటేనే విధ్వంసం చేసిండు, రోడ్లు గుంటలు పడితే పట్టించుకోవాలి. మరి ఇప్పుడు గుంటలు పడితే విపత్తు. ఇది అనమాట. ఈ పగబట్టిందట, విపత్తుల పగ అని చెప్పి మీరు పగబడుతున్నారు. పేదలపైన, పేదల సమస్యలపైన మీరు పగబట్టి మీరు వార్తలు రాయట్లే. జగన్ సర్కారు 5 ఏళ్ళు రహదారులను గాలికి వదిలేసింది, రోడ్ల బాగుకు రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. కూటమి సర్కారు రహదారుల నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఒకే ఏడాది 2000 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఏం లాభం? వర్షాలు, వరదలు, తుఫాన్ల దెబ్బకు రహదారుల పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఎన్ని ప్యాచ్ వర్కులు చేసినా అది మట్టిపాలే అవుతుంది. అబ్బా, మొత్తం మట్టిపాలు అవుతున్నా? అది 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు జగన్ గాలికి వదిలేసిన డబ్బులు పెట్టలేదు, కొద్దిసేపు పక్కన పెడదాం. మరి ఇవి 2000 కోట్లు కేటాయించాక 2000 కోట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కాంట్రాక్టర్ల ఖాతా జేబులకు పోయినాము, సరిగా వేయలేదేమో. నాసి రకమైన రోడ్లు వేసారేమో గుంటలు పూడిపెట్టేటప్పుడు, నాసి రకమైన మెటీరియల్ వాడారేమో. అది రాయవు మరి? అది రాయొచ్చు కదా. మరి మీరు రాసే వార్తాపత్రికలకు ఉండాలి. మరి పాంప్లెట్ కంటే హీనంగా, టిష్యూ పేపర్ కంటే హీనంగా ఉంటే దానికి విలువ ఉండదు. 2000 కోట్లు అద్భుతంగా కేటాయించి అసలు తప్పే లేదు చంద్రబాబు నాయుడు గారిది. ఆ విపత్తు విపత్తులు చంద్రబాబు నాయుడు గారు ఉంటే తప్ప రావు. ఇంకోటి ఇంకా అత్యంత దారుణమైన విషయం ఇక్కడ రాశారు. ఏమి రాశారు? రాష్ట్రంలో రహదారులకు వరదలు, తుఫాన్ల దెబ్బ. జగన్ హయాంలో 5 ఏళ్ళు దారులన్నీ విధ్వంసమే. కనీస నిర్వహణకు నోచుకోక నరకానికి నకళ్ళు. వివిధ పథకాల కింద వచ్చిన నిధులు మళ్లింపు. గొంతులు లేని రోడ్లకు కూటమి సర్కార్ ప్రాధాన్యం. ఏడాదిలోనే గుంతలు పూడ్చేందుకు 2000 కోట్లు 2000 కోట్లు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులోకి, కాంట్రాక్టుల జేబులోకి పోయినాయని గుంటలు అట్లే ఉన్నాయి. అది చెప్పండి మీరు. ఏడాదిలోనే గుంతలు పూడ్చేందుకు 2000, అంతలోనే వర్షాలు, తుఫానులతో దారులకు దెబ్బ. వాటిని బాగు చేసేలోపే మళ్ళీ మొంత విలయం. దెబ్బతిన్న 3388 వంతెనలు, 31,000 కిలోమీటర్ రోడ్లు, తక్షణ మరమ్మతులకు 1700 కోట్లు అవసరం. పూర్తిగా బాగుకు 6151 కోట్లు అవుతాయట. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలు, బుద్ధిజీవులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక, ఇదే చంద్రబాబు నాయుడు గారు మోంతా తుఫాను నష్టం ఎంత అంటే 5000 కోట్లు సుమారుగానే అంచనా వేశారు. 5 నుంచి 6000 కోట్లు అని. మొత్తం ఏది పంటలు అయితేంది, రోడ్లు అయితేంది, ఇళ్ళు అయితేంది, వాకిలు అంతా పోయినాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏం చేసిందంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని పొగిడే కార్యక్రమంలో 6000 కోట్ల పైచీలకు మొత్తం అసలు 6150 కోట్లు రోడ్లకే అవుతాయట. మరి కేవలం రోడ్లకే 6150 కోట్లు అయితే మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపిన నష్టపరిహారం అంచనాలో 6000 కోట్లు అయిందని ఎందుకు పంపారు మొత్తం టోటల్గా? అంటే దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి? ఎవరి కోసం మీరు ఈ మడత మాటలు, ఈ గురివింద నిధులు? రోడ్లకే 6150 కోట్లు అంచనా వేశారట, కానీ మొత్తం కేంద్ర బృందానికి పంపింది 6000-7000 కోట్లకే పంపారు, పంట నష్టంతో సహా. అంటే ఎవరి నోట్లో మన్ను కొట్టాలనుకుంటున్నారు మీరు? అంటే ఇది తప్పనిసరిగా ప్రజల్ని మోసం చేయటం, ప్రజలను మోసం చేయడానికి రాసే వార్తలు ఇవి. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రప్రభలో
మెడికల్ కాలేజీలపై అజమాయిషీ ప్రభుత్వాందే, పర్యవేక్షణ కూడా సర్కార్దే. మరి వాడు పని లేక వచ్చి డబ్బులు పెడుతున్నాడు. ఇక మొత్తం మనమే ప్రభుత్వమే చూస్తున్నప్పుడు డబ్బులు ఎక్కువై ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఆడ పెట్టుబడులు పెడతారా? ఎంత ఎవరి కళ్ళు కప్పుతారు మీరు? తప్పనిసరిగా మెడికల్ కాలేజీల పైన ప్రైవేట్ వాళ్ళదే పెత్తనం. ప్రైవేట్ వాళ్ళే అమ్ముకుంటారు. ఒకళ్ళు ఇస్తే 4 బెడ్లు ఇస్తారేమో, ఆ బెడ్లలో అయ్యే వైద్యం ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు మనం చూడలే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అటాచ్డ్ హాస్పిటల్ ఉంటాయి ట్రైనింగ్ కోసం. వాళ్ళు ఏమాత్రం చూస్తున్నారు, ఏమాత్రం ఉచితంగా ఇస్తున్నారో అంత చూస్తూనే ఉంటాయి. ఇది ముమ్మాటికి అజమాయిషీ లేదు, మను లేదు, అంతా అమ్ముకోవటానికి. వరి రైతు విలవిల, మేంతా దెబ్బకు తేరుకోని రైతు, వరి కోతలు పెనుభారం, పడిపోయిన పంటలు సగానికి సగం తగ్గనన్న దిగుబడి. వరి రైతులు విలవిలవుతున్నారు, అరటి రైతులు ఆర్తనాదాలు, ఈ పట్టించుకోవట్లేదు. మేము ఆదుకుంటాం, మేము రాష్ట్రాన్ని అద్భుతంగా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. వరి రైతుల్ని ఇప్పుడు తక్షణం అరటి రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని కాపాడుకోవాలి. ఇంకోటి పైరసీ కింగు, పేదల హీరో, సినీ ప్రపంచానికి విలను. పైరసీ కింగు అంటే ఐబొమ్మ రవి, పేదలకు హీరో ఎట్లయిండు, సినిమా వాళ్ళకి విలన్ ఎట్లయిండు. మొత్తం ఎపిసోడ్లో ఐబొమ్మ రవిది చూస్తే కొన్ని లక్షల మంది ఐబొమ్మ రవి వెనకాల ఉన్నారు ఈరోజు నెటిజన్లు. పేదల హీరో అయిండు, ఇక దాంట్లో డౌటే లేదు. మరి పేదలకు హీరో అయిన ఆయన ఈ హీరోలకి అభిమానులకు ఎందుకు హీరోలకి అభిమానులు ఉంటారు. ఆ హీరోల పైన ఇప్పుడు నటులు ఉండరు, సినీ నటులు మహేష్ బాబు, వెంకటేష్, ఇంకోటి XYZ, నాగార్జున ఉంటే వాళ్ళని ఒక చిన్న పల్లెత్తు మాటన్నా వాళ్ళ అభిమానులు ఊరుకోరు. పెద్ద ఎత్తున దిష్టి బొమ్మలు తగల చేస్తారు, రకరకాలు చేస్తారు. ఈ ఐబొమ్మ రవి విషయంలో ఒక్క హీరోకు సంబంధించిన అభిమానులు బయటకు వచ్చి పైరసీ చేసిండు, ఐబొమ్మ రవి దిష్టి బొమ్మ తగల చేస్తున్నామని ఒకడనలే. ఇంకా వాళ్ళ అభిమానులు వాళ్ళ నటులనే తిడుతున్నారు, వాళ్ళ హీరోల్ని. మీరు చేసేది దుర్మార్గమైన పని. 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు అమ్ముకోవడానికి ప్రభుత్వంతో లాబీ చేసి జీవోలు చేస్తారు. ఐబొమ్మ రవి మాకు ఉచితంగా సినిమాలు చూపించిన దేవుడు అంటున్నారు. ఒక వ్యక్తి ఈరోజు కొన్ని లక్షల మందికి దేవుడు అయితే ప్రభుత్వానికి ఈ సినిమా వాళ్ళకి విలన్ ఎట్లయింది, దానికి వ్యవస్థలో ఉన్న లోపం. ఇదే ఐబొమ్మ రవి ఉచితంగా ఇచ్చిండు, కానీ ప్రజలు ఉచితంగా ఏం అడగట్లే. టికెట్ రీజనబుల్గా ఒక పేదవాడు, మధ్యతరగతి ప్రజలు కూడా సినిమా చూడటానికి అవకాశం ఉండే టికెట్ ధర పెడతారా? మీరు పెట్టరు. మీరు చేసేది దోపిడీ, మీరు చెప్పేది నీతులు. మీరు చేసేదే దోపిడీ, మళ్ళీ చెప్పేది పైకి నీతులు. సజ్జనార్ గారు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళని ఎంత దిగజారి, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పరువు ప్రతిష్టను దిగజార్చి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని సిగ్గుతో తలదించుకోవాలి ఇవాళ వ్యవస్థ. ఈరోజు ప్రజలు ఏసడించుకుంటున్నారు. సినిమా నటుల్ని, సినిమా స్టార్లను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మీరు ఐబొమ్మ రవి తీవ్రవాదో ఉగ్రవాదో అన్నంత పెద్ద బిల్డప్ ఇచ్చి చేస్తే అసలు ఐబొమ్మ రవి వెనకాల ఇవాళ వ్యవస్థ నిలబడదు, వ్యవస్థలో ఉన్న ప్రజలు నిలబడరు. ఇప్పుడు అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళంతా ఏదో ఒక రకంగా ప్రజలపైన బతికే వాళ్ళే. ప్రజల డబ్బులతో బతుకుతున్న వాళ్ళు, ప్రజల డబ్బులతో స్టార్లు అయిన వాళ్ళు, ప్రజల అభిమానంతో స్టార్లు అయినాయి. ఏ ఒక్క అభిమానం అయినా మా హీరోలకు సంబంధించి, మా నటులకు సంబంధించి, మా స్టార్కు సంబంధించి నువ్వు పైరసీ చేసినావు అని చెప్పి ఎవరన్నా రవిని ఒక ఖండనిచ్చారా ఒక అభిమాన సంఘం? దాన్ని బట్టి అన్న అర్థం చేసుకోవాలి మీరు సినిమా వాళ్ళు. మనం ఏంది, మన గురించి ప్రజలు, సొసైటీ ఏమనుకుంటుంది, ఏ రకంగా మనం సొసైటీలో ఉన్న ప్రజల్ని, మన అభిమానులు కూడా దోపిడీ చేస్తాను. ఏ రోజన్నా ఇందులో కూర్చున్నాం ప్రెస్ మీట్లో కూర్చున్న నటులు వాళ్ళకి అభిమాన సంఘాలు ఉంటాయి, వాళ్ళ అభిమాన సంఘాల కోసం ఉచితంగా టికెట్లు ఇచ్చారు ఎప్పుడన్నా? ఒక్క టికెట్ ప్రీమియర్ షోలు అని చెప్పి 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు అమ్ముకున్న వాళ్ళు వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఐబొమ్మ రవి పైరసీ చేసిండు చేస్తే చేయొచ్చు, కానీ అంతకంటే మీరు పెద్ద దోపిడీ చేస్తున్నారు. అది గమనించుకొని ఆ దోపిడిని తగ్గించి ప్రభుత్వాలు కానీ, సినీ నటులు కానీ, పోలీసులు కానీ కూర్చొని మనం ఏం చేయాలి, ఎందుకు ఈ స్థాయిలో ఒక పైరసీ చేసిన ఒక వ్యక్తికి ఇంత హీరోయిజం ఎందుకు వచ్చింది, ఇంత హీరో లెక్క ఎందుకు ఫీల్ అవుతుండ్రు, దానికి మనమేం కారణం, మన వెనక ఏం తప్పు ఉందని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ఆ టికెట్ల విషయంలో సామాన్యుడు ఈజీగా సంతోషంగా మా నటుడి సినిమా వచ్చింది, మా హీరో సినిమా వచ్చింది అని వెళ్ళి చూసే పరిస్థితి. ఏడ్చుకుంటూ పోయి చూడొద్దు అభిమాని. మీరు లిటరల్గా మీ అభిమానులను ఏడిపిస్తున్నారు, వేధిస్తున్నారు మీ లాభాల కోసం. వీళ్ళు ఏదట బిజినెస్ చేస్తున్నాడు, వీళ్ళు ఏదో సేవ చేస్తారు. ఏంది మీరు చేసే సేవ? 1000 కోట్ల రూపాయలు వసూలు చేయటం ప్రజల నుంచి. అందుకే ఆయన హీరో అయిండు రవి. ఇమ్మడి రవి పేదలకు ఎందుకు హీరో అయిండంటే ఆయన పేదోళ్ళ పక్షాన్ని నిలబడడం. మీరు ఎందుకు విలను అయ్యారు అంటే ప్రజలకి, ఈరోజు అభిమానులకి విలన్ అయ్యారు నటులు. మీరు సినిమాలలో హీరోలు కానీ బయట విలన్స్ అయ్యారు సొసైటీలో. ఇది పేదల హీరో అండ్ ఐబొమ్మ రవి అని చెప్పి ఒక వార్త. రైట్.
కోరుకున్న చోటే ప్లాట్లు ఇవ్వలేము, నిబంధనలకు అనుగుణంగానే కేటాయింపులు, లంక భూములకు ఎన్జీటీ అనుమతులు ఇవ్వాలి, రైతులకు ఇచ్చిన హామీలన్నీ 100% పూర్తి చేస్తాం. ఇది కోరుకున్న చోట మేము ప్లాట్లు ఇవ్వలేము అమరావతి రైతులకి. అమరావతికి సంబంధించిన రైతులు అడిగితే రాజధాని రైతులకి కోరుకున్న చోట మాకు కోరుకున్న చోట మాకు ప్లాట్లు కావాలని వాళ్ళు అంటున్నారు. మీరు కోరుకున్న చోట వాళ్ళు భూములు ఇలే. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ రాజధానిలో ఇంకొక 40,000 ఎకరాల 50,000 ఎకరాలు కావాలంటారా? కోరుకుంటే భూములు ఇస్తాండి. మరి వాళ్ళు కోరుకున్న సాడు పాపం వాళ్ళు ఎకరాల భూములు మీకు ఇస్తే వాళ్ళు కోరుకున్న సాడు చేరడు భూమి ఇవ్వడానికి మేము ఇయ్యం అని చెప్పే పరిస్థితి. రైట్, ఈనాడు చూద్దాం. మత్స్యకారుల జీవనోపాధికి మార్గసూచి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఒక రివ్యూ చేసిండు. 200 నాటికల్ మైళ్ళ వరకు వేటకు అవకాశం, కేంద్ర నిర్ణయంతో మరింత మేలు, స్పీడ్ బోటింగు, స్కూబా డైవింగ్లో శిక్షణ ఇప్పిస్తాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. కాకినాడ జిల్లాలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళిక అమలుకు మార్గసూచి తుది దశకు చేరిందట. తీరంలో అంతరించిపోతున్న మత్స్య సంపద పెంపుతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి సారించే విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మత్స్యశాఖ సూచనల మేరకు రూపొందించిన ప్రణాళిక అమలుకు ఏర్పాటు చేస్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో రక్షణకు 2 కోట్ల రూపాయల ప్రత్యేక చట్టాలు. ఉప్పాడలో మత్స్యకారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ మధ్యకాలంలో అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ హామీ ఇచ్చారు. అసెంబ్లీ అయిన వెంటనే మీ దగ్గరకు వస్తానడు, వెళ్ళిండు. 100 రోజుల ప్రణాళికని ఒక రూపొందించి వాళ్ళ సమస్యకు పూర్తిగా పరిష్కారం, మత్స్యకారుల జీవితాలకు భద్రత, వాళ్ళకి రక్షణ, దానికి సంబంధించి 100 రోజుల ప్రణాళికను అమలు చేయడానికి ఒక రివ్యూ జరిగింది నిన్న. వాళ్ళకి రక్షణ కల్పిస్తామని చెప్తున్నారు. స్థానిక సమరానికి సన్నాహకాలట. 175 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు సేకరించిన ఎన్నికల సంఘం. ఎన్నికలపై పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు లేఖలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో మంత్రి నారాయణ భేటీ. సీఎం సూచనతో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఈ లాస్ట్ ఒక మీటింగ్లో చెప్పారు. ఈ మంత్ 19 రోజు. దానికి అనుగుణంగా మొత్తం మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు ఇమీడియట్గా పెట్టాలని చెప్పి ఆ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖతో రివ్యూ చేస్తారట. ఎన్నికల ఓటర్ లిస్టులు ఇవన్నీ సరి చేస్తారు. అంటే గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలు అనేది ఏపీలో కూడా రాబోతున్నాయి. రైట్, సాక్షి చూద్దాం. అరటి రైతు ఆశలకు గల్లంతు. పంట ధరల దారుణంగా పతనంతో కుదేలైన అన్నదాతలు. అరటి రైతుల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఒక రైతు ఇక్కడ ఇచ్చిండు, నేను 20 ఏళ్ళ నుంచి 10 నుంచి 15 ఎకరాల అరటి సాగు చేస్తున్నా అని చెప్తున్నా రైతు. ఈ ఏడాది కూడా ధర బాగుంటుందని 12 ఎకరాలు పండించా. 15 లక్షల వరకు పెట్టుబడి అయింది. పంట చేతికి వచ్చేసరికి అడిగేవారు లేరు. గతంలో ఇంటి దగ్గరకు వచ్చి అడ్వాన్స్ తీసుకొని బతిలాడారు రైతుని. ఇప్పుడు బాబు ఎంతో కొంత ఇచ్చి గెలలు కొట్టుకోవాలని బతిమాలుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. దీంతో తోటను దున్నేశాం, పెట్టుబడిలో రూపాయి కూడా రాలేదు. గురునాథ్ రెడ్డి అంతా చిన్నవంగళి, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నట్టు. ఎప్పుడు ఈ దుర్భరమైన పరిస్థితి దుస్థితి రాలేదు. గతంలో ఇంటికి వచ్చి మీ అరటి తోటలో గెలలు మేము కొట్టుకుంటామని అడ్వాన్స్ ఇచ్చి బతిలాడి రైతుకి ఇచ్చిపోయేదట. ఈరోజు రైతే ఆ వ్యాపారుల దగ్గర పోయి బతిలాడుకునే పరిస్థితి. ఎంతో కొంత ఇచ్చి గెలలు కొట్టుకుంటే అవసరం లేదనే పరిస్థితి, వెళ్ళిపో అనే పరిస్థితికి వచ్చింది. వీళ్ళని మీరు కాపాడాల్సింది. మీ విజను, మీ పరిపాలన, మీ చూపు ఇలాంటి రైతుల పైన పడాలి. వాళ్ళని పట్టించుకునేటోడు లేడు. అన్నదాత ఆక్రందన కానీ, ఆక్రోశాన్ని కానీ, వాళ్ళ ఆవేదన కానీ ఎవరు పట్టించుకోవట్లే. అరటి రైతులు ఆశలు మొత్తం గల్లంతైని పట్టించుకునే నాదులు లేడు. ఇది ఒక వార్త అయితే. అబద్ధాలు సరికాదన్నందుకు ఊస్టింగ్ అయిందట బహుమానం. ఈయన ఎవరంటే శంకరయ్య. పులివెందుల్లో వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఒక సిఐ, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈయన్ని డిస్మిస్ చేశారు. నేను అంటే డిస్మిస్ సస్పెండ్ కాదు, మొత్తం రిమూవ్ చేశారు సర్వీస్ నుంచి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ ఇచ్చిండు. ఏమని? పులివెందుల్లో నేను సిఐగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు నేనే దగ్గరుండి ఆ సాక్ష్యాలను తారుమారు చేస్తుంటే పట్టించుకోలేదు అని చెప్పి నా పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిండు. నా తప్పు లేకపోయినా నా పరువుకు భంగం కలిగించుడు, పరువు నష్టం కలిగించిండని 1,45,00,000 రూపాయల పరువు నష్టం ఇప్పించాలి నాకు, ప్లస్ అసెంబ్లీ సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలి తప్పు అని చెప్పి ఆయన నోటీస్ పంపిండు. యాజ్ ఎ ముఖ్యమంత్రికి పంపలే, ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి పంపిండు. ఆయన వ్యక్తిగానే ఆరోపణ చేసిండు, వ్యక్తిగానే పంపిండు.
అంటే నువ్వు ముఖ్యమంత్రికి అంటే చంద్రబాబు నాయుడు గారు నోటీస్ పంపిస్తావా? అంటే చంద్రబాబు నాయుడు గారు సపోజ్ ముఖ్యమంత్రిగా ఉండు. పంపించకూడదు నోటీస్ ముఖ్యమంత్రిగా ఉంటే? అదే ముఖ్యమంత్రి లేకపోతే ఏం చేస్తారు? డిస్మిస్ చేస్తారా? అంటే ఈరోజు మీ మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పరువు నష్టం కలిగిస్తే అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఇంకొకళ్ళైనా పరువు నష్టం దావానో పరువు నష్టం నోటీసు పంపే హక్కు ఉంటుంది. దానికి రిప్లై ఇచ్చుకోవాలి మీరు. మీరు నిజంగానే పరువు నష్టం ఆయన చేయలేదు అంటే రిప్లై ఇచ్చుకోవచ్చు. అంటే మీ చేతిలో ఈరోజు జాబు తీసేసే అధికారం ఉంది కాబట్టి తీసేశారు. మరి రేపు ఆయన పరువు నష్టం దావా వేస్తాడు. అప్పుడు కోర్టులో కూడా చెప్తారా? కోర్టు జడ్జిని కూడా తొలగిస్తారా? ఆయన రేపు కోర్టుకు మూవ్ అవుతారు. నువ్వు చేసేది ఏంది? ఇక డిస్మిస్ తప్ప ఇంకేం చేయలేరు కదా. ఇది కాదు, నైతికత కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడికి ఒక సామాన్య సిఐ మీకు నోటీస్ పంపిస్తే దానికి ఏమైనా ఉంటే మీరు రిప్లై ఇచ్చొచ్చు. మీ దగ్గర ఉన్న ఆధారాలు నువ్వు దగ్గరుండి ఆ సాక్ష్యాలను తొలగిస్తుంటే నువ్వే కోఆపరేట్ చేసిన నా దగ్గర ఈ ఆధారాలు నేను చెప్పుకుంటే అయిపోయాగా. అది చెప్పకుండా లేదు లేదు నేను డిస్మిస్ చేస్తాను, మీ చేతులు అధికారం ఉంది కాబట్టి డిస్మిస్ చేస్తే ఈరోజు చాలామంది చాలా రకాల విమర్శలు చాలా రకాల నోటీసులు మీకు వస్తూ ఉంటాయి. ఎంతమంది చేస్తారు ఇట్లా డిస్మిస్? ఇది శంకరేఖకు సంబంధించి ప్రైవేటుకు అసైన్డ్ పేదల భూములపై ఉక్కుపాదం. ప్రైవేటుకు అసైన్డ్ భూములు ఇవ్వడానికి ఈ మధ్య చట్ట సవరణ చేశారు. ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేలాగా అసైన్డ్ భూములు ఎవరికంటే వాళ్ళకి కేటాయించవచ్చు ప్రభుత్వం అని చెప్పి. దాని వెనకున్న ముసుగు ఏంటంటే ఇట్లా ప్రైవేట్ సంస్థలకి, ఊర్సా కంపెనీలకి, ఉత్తుత్త కంపెనీలకి, ఓల్డ్ సన్ కంపెనీలకి ఉన్న వాటికి లేని వాటికి ఇచ్చే కార్యక్రమం చేస్తారట. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేస్తే తెలుగుదేశం పార్టీ మీడియా కక్కులు కక్కినాయి. అంటే పేదోళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసిస్తుంటే అట్రెట్టిస్తావు నువ్వు అని చెప్పి. వీళ్ళు పేదోళ్ళకి ఇట్లా పెద్దోళ్ళకి ఇస్తాను, పెత్తందారులకి ఇస్తాను. ఇప్పుడు ప్రశ్నించేటోడు లేడు. దీనికి మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కే మీడియా. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.